హాయ్ గైస్, అభిమానం ఎక్కడ పోదు, కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అభిమానాన్ని వెలకట్టలేము. ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఈరోజు తనకు క్యాన్సర్ ఉన్న సంగతే మర్చిపోయి చిరునవ్వులతో చాలా సంతోషంగా ఎన్టీఆర్ అన్నతో ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది. ఎన్టీఆర్ అన్న ఏం మాట్లాడాడు, కౌశిక్ అనే అబ్బాయి ఎన్టీఆర్ అన్నతోటి ఏం మాట్లాడాడు, ఫైనల్గా ఎన్టీఆర్ అన్న ఏం చెప్పాడు అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అభిమానం అనేది వెలకట్టలే. ఒక్క వీడియో కాల్ ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు, క్యాన్సర్ అన్న సంగతే మర్చిపోయాడు. నేను సరదాగా బ్రతకొచ్చు అంత ఆనందపడుతున్నాడు. ఒక్క వీడియో కాల్, అది అభిమానం అంటే. అభిమానానికి ఉండే పవర్ లేము. అభిమానం ఎంత దూరం అన్నా ఎక్కడి దాకైనా తీసుకెళ్తుంది. అందుకే ఈరోజు ఒక అభిమాని కోసం ఎన్టీఆర్ అన్న ప్రేమ బెంగళూరు దాకా తీసుకెళ్ళింది. ఈ వీడియోలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా ఈ నెల 27వ తారీఖు నాడు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. కౌశిక్ అనే అబ్బాయి 19 ఇయర్స్, చాలా చిన్న అబ్బాయి. ఎన్టీఆర్ అన్నకు వీర అభిమాని. ఎప్పటి నుంచో తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్టీఆర్ అన్న సినిమా వచ్చినా ఎన్టీఆర్ అన్న అభిమానిగా ఎప్పుడు చెప్పుకొని తిరిగేదంట. గొప్ప వీర అభిమాని ఎన్టీఆర్ అన్నకు. అలాంటి అభిమానికి అనుకోకుండా క్యాన్సర్ ఇలాంటివి మనకి ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవ్వరు చెప్పలేము. కానీ గత కొన్ని రోజుల నుంచి సఫర్ అవుతూనే ఉన్నాడు. బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంటు ఫైనల్గా బెంగళూరులో ట్రీట్మెంట్ నడుస్తుంది. తనకి ఇంకా డబ్బు కావాలి. అభిమానులో కానీ మన పక్కనున్నలో కానీ సాయం చేస్తే ఆ డబ్బు ఎంత సరిపోదు. ఎన్టీఆర్ లాంటి స్థాయి వ్యక్తులు చేస్తే, గొప్ప గొప్ప నాయకులు ఎవరైనా సాయం చేస్తే ఆ ట్రీట్మెంట్కు అంత డబ్బు కావాలి. ఇంకా అభిమానులు కూడా చాలామంది, ఎంతోమంది ఎన్టీఆర్ అభిమానులు తల్లిదండ్రులకు చెక్కులు ఇవ్వడం జరుగుతూనే ఉంది. ఎంతో కొంత డబ్బు డొనేట్ చేయడం జరుగుతూనే ఉంది. కానీ అక్కడ కావాల్సింది దాదాపు 60 లక్షల పైన. టోటల్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యానికి 70 లక్షల పైన పడుతుంది. ఫైనల్గా కౌశిక్ అనే అబ్బాయి నన్ను 27వ తారీఖు వరకు బ్రతికించండి, దేవర సినిమా చూసిన తర్వాత నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఎన్టీఆర్ అన్నకు వీరాభిమాని, దేవర సినిమా చూడకుండానే చనిపోతానేమో అనే బాధ నాలో కలుగుతుంది, ఇది నా చివరి కోరిక అని ఎప్పుడైతే డాక్టర్లకు చెప్పి ఆ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ఎప్పుడైతే వైరల్ అయిందో, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ అన్నను, ఆంధ్రప్రదేశ్ సీఎంను, తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంను సహాయం చేయండి, మా అబ్బాయిని బ్రతికించండి, మా అబ్బాయి ట్రీట్మెంట్కి ఇంతగానం ఖర్చు అవుతుంది, దేవర సినిమా వచ్చేంత వరకన్నా బ్రతికించండి వాళ్ళు వేడుకోవడం జరిగింది. నిన్న ఈ వార్త సోషల్ మీడియాలో అల్చలైంది, మనందరికీ తెలిసిందే. ఫైనల్గా నిన్న మధ్యాహ్నమే ఎన్టీఆర్ అన్నకి వార్త తెలిసింది. ఈరోజు ఎన్టీఆర్ అన్న టీం ఉటావుటున బెంగళూరు చేరుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ అన్నతో వీడియో కాల్ మాట్లాడడం జరిగింది. ఎన్టీఆర్ అన్న ఒకటే మాట చెప్పాడు, చాలా నవ్వుతే చాలా బాగున్నావు అన్నా, నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని ఎన్టీఆర్ అన్నకు చెప్పడం జరిగింది. నిన్ను కలవాలని ఉంది అని కూడా చెప్పడం జరిగింది. భలేవాడివే, నీకోసం మిమ్మల్ని కలవకపోతే ఎవరిని కలుస్తా, మీలాంటి నీ అభిమానులను నేనెందుకు పోగొట్టుకుంటా, కొండంత భరోసా ఇస్తున్నా, నీ ప్రాణానికి ఎక్కడ పోదు, నువ్వు దేవర సినిమా చూడాలి, తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, నువ్వు అభిమానుల్లో ఒక్కడిగా ఉండాలి, నీ ప్రాణం ఎక్కడ పోదు, నేను భరోసా ఇస్తున్నా అని ఎన్టీఆర్ అన్న చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఎన్టీఆర్ టీం వాళ్ళతోటి, డాక్టర్లతోటి కానీ ప్రతి ఒక్కరితోటి కానీ ట్రీట్మెంట్ ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది మొత్తం మాట్లాడారు. కాబట్టి తనకు ప్రాణానికి ఎక్కడ ఇబ్బంది లేదు. ఎంత డబ్బు అయినా కానీ ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ అన్న ముందున్నాడు కాబట్టి ఎన్టీఆర్ అన్న ఎంత డబ్బైనా అబ్బాయికి దైవంగా తన ప్రాణం డాక్టర్ల చేతిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కాపాడాల్సిందే అనే విధంగా ఎన్టీఆర్ అన్న తన టీంకు చెప్పి పంపించాడంట. అబ్బాయి ఎన్టీఆర్ అన్నతో ఫోన్లో మాట్లాడుతుంటే నిజంగా అబ్బాయికి క్యాన్సర్ ఉందా లేదు, నార్మల్ వ్యక్తి లేదు, ఇంత చక్కగా మాట్లాడుతున్నాడేంటి, అసలు ఇంత నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు, ఎక్కడ టెన్షన్ లేదు. ఎన్టీఆర్ అన్న ఫోన్లో చూసిన తర్వాత, ఎన్టీఆర్ అన్నను ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతుంటే అబ్బాయి మొత్తం మర్చిపోయింది, ప్రపంచాన్నే మర్చిపోయిండు. తన క్యాన్సర్ ఉంది, నాకు ఇంత టెన్షన్ ఉంది, నేను బ్రతుకుతానో లేదో అనేది మొత్తం మర్చిపోయి ఎంత సరదాగా, ఎంత హుషారుగా, ఎంత యాక్టివ్గా మాట్లాడుతున్నాడంటే అభిమానం అది. తన అభిమాన నటుడు ఒక్కసారి ఫోన్లో వీడియో కాల్ వస్తే అభిమానం అనేది చావును కూడా దూరం చేసే స్థాయికి అభిమానం, అంత అభిమానం పెట్టుకున్నాడంటే దట్ ఈజ్ వెలకట్టలేనిది అభిమానం అనేది. అదే ఉదాహరణ.
అభిమానానికి నువ్వు ఏమిచ్చినా వెలకట్టలేము. అలాంటి అభిమానులు ఎంతోమంది జూనియర్ ఎన్టీఆర్ అన్నకున్నారు. నిన్న వీడియో చేసినప్పటి నుంచి మన సబ్స్క్రైబర్ కూడా చాలామంది ఫోన్ నెంబర్ పెట్టండి, వాళ్ళ గూగుల్ పే చేస్తాం, ఫోన్పే చేస్తాం. కరెక్ట్ వాళ్ళ ఫోన్పే వాళ్ళ గూగుల్ పే తెలియనప్పుడు మనకు మ్యాటర్ తెలుసు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళదే రకరకాలుగా ఈ ఫోన్కి చేయండి, ఫోన్పే చేయండి అని అట్లా రాంగ్ చేయలేం. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తేనే మనం ఫోన్పే పెట్టాలి. ఎందుకంటే ఇలాంటిది చాలామంది ఇలాంటప్పుడు మిస్గైడ్ అయిపోతుంది, ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ. అలాంటి మనకు తెలిసినప్పుడే కరెక్ట్గా జెన్యున్గా అలా ఫెయిరెన్స్ నుంచి తెలిసినప్పుడే పెట్టాలి, ఏది పడితే అది పెట్టొద్దు. అందుకే చాలామంది అడిగినా కానీ మనకు కరెక్ట్గా తెలియనప్పుడు సైలెంట్గా ఉన్నా. ఫైనల్గా మనలాంటి అభిమానులకు కొండంత అండ జూనియర్ ఎన్టీఆర్ అన్న ఉన్నాడు కావాలనే ధైర్యం మాత్రం ప్రతి అభిమానికి కలిగింది. ఈరోజు వెలకట్టలేని అభిమానం అంటే ఇటు ఎన్టీఆర్ అన్న ఎంతో సంతోషంగా ఫైనల్గా తక్కువైనాక కలుస్తా అని చెప్పాడు. ఆ అబ్బాయికి ఒక్క వీడియో కాల్తో ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందం పడ్డాడు. నేను బ్రతుకుతా అన్నంత ఆనందంగానే వచ్చింది ఆ అబ్బాయిలో మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అభిమానులను ఎప్పుడు నువ్వు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇలాంటి అభిమానులు ఉన్నారు కాబట్టి దేవరా తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్ మూవీగా కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.